వెల్కమ్ టు అవర్ ఛానల్. జోగి రమేష్ గారి ఇంటిపైన జరిగిన దాడిలో ఇప్పుడు అంటే పెట్రోల్ బాంబులు వేయటం జరిగింది. ఇప్పుడు ఆ పెట్రోల్ బాంబులు ఎవరు వేశారు, మాస్కులు పెట్టుకొని మరి వేశారట, వారు ఎవరు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ సిఎస్రావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు అంటే ఆ మాస్క్ పెట్టుకున్న పర్సన్ గురించి డిస్కషన్ నడుస్తున్నాయి, ఎవరంటారు? ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీద అలాగే అంబటి రాంబాబు ఇంటి మీద దాడులు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేశారు అని చెప్పి వాళ్ళు అనుమానిస్తున్నారు, అదే చెప్తున్నారు. సరే, ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి వాళ్ళు కొంతమంది రాళ్ళు వేశారు, కొంతమంది పెట్రోల్ బాంబులు వేశారు. ఓకే. సో ఈ పెట్రోల్ బాంబులు వేసిన సందర్భంగా జోగి రమేష్ ఇల్లు తగలబడింది. ఆయన ఆ సమయంలో కోర్టులో హాజరు కావడానికి చిత్తూరు వెళ్ళారు, తర్వాత వచ్చారు, ఇంటి దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత కేసులు ఫైల్ చేశారు. అటు జోగి రమేష్ మీద కేసులు ఫైల్ చేశారు, అలాగే జోగి రమేష్ ఈ దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే పోలీసులు విచారిస్తున్నారు. ఓకే. విచారిస్తున్నటువంటి క్రమంలో ఆ పెట్రోల్ బాంబులు ఎవరు వేశారు, సహజంగా అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఎవరు జోగి రమేష్ ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? జోగి రమేష్ ఏమన్నారు, కొవ్వు బట్టి ఉన్నారు, కొవ్వు తగ్గించుకున్నాడు అంటే సక్రమంగా ఉంటాడు అనుకున్నాను, కొవ్వు తగ్గింది కానీ సక్రమంగా లేడు అని చెప్పి లోకేష్ గారి గురించి అన్నారు. సో దాంతో తెలుగుదేశం పార్టీ క్యాడరు రియాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళి దాడులు చేశారు. అయితే ఆ దాడి జరిగినటువంటి తీరుని కనుక గమనిస్తే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి దాడి కాదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కూడా ఉంది. అంటే ఇక్కడ బురద జమ్మే ప్రయత్నాలు ఏమైనా చేస్తారనుకోవచ్చు. ఇప్పుడు అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే సహజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాంటి దాడులు చేయరు, ఇలా దాడులకి పూనుకోరు, వెళ్ళరు. ఒకవేళ నిరసన వ్యక్తం చేయాలనుకున్నా గాంధీ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తారు తప్పితే ఈ పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీది కానీ కాదు అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది. అందుకే దాని మీద విచారణ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించారు. అసలు ఏం జరిగింది దాని మీద విచారణ చేయండి అని. ఆ క్రమంలో ఈ సీసీ కెమెరాలో ఉండేటువంటి ఆ ఫుటేజ్ని బయటికి తీశారు. ఫుటేజ్ని బయటికి తీసినప్పుడు వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు, ఎవరెవరు ఈ దాడిలో పార్టిసిపేట్ చేశారు. ఈ దాడిలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, తెలుగుదేశం పార్టీ క్యాడరా లేదంటే అదర్ దాన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా? దీని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జనరల్గా ఏదైనా దాడి జరిగినప్పుడు ఏమవుద్ది, క్లూస్ టీమ్ వెళ్తుంది, తర్వాత బాంబ్ స్క్వాడ్ వెళ్ళిద్ది, ఇట్లా వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. దాంట్లో భాగంగా డ్రోన్ కెమెరాతో తీసినటువంటి విజువల్స్లో వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే జనరల్గా పోలీసులు ఏదైనా ఒక ఇలాంటి మాబ్ దాడి ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు డ్రోన్ కెమెరాస్ని వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. సో డ్రోన్ కెమెరాది ఫుటేజ్ని తీసి వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు ఒక మాస్క్ పెట్టుకున్నటువంటి పర్సన్ కనిపించాడు. ఆ మాస్క్ పెట్టుకున్నటువంటి పర్సనే పెట్రోల్ బాంబు ఆ ఇంటి మీద విసిరేశాడు అనేది వీళ్ళు ప్రాథమికంగా పోలీసులు ఐడెంటిఫై చేసినట్టు తాజాగా వస్తున్నటువంటి సమాచారం. ఓకే. సో అక్కడ నీకు మాస్క్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. జనరల్గా నీకు మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేయడం కష్టం. మామూలుగా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కనుక స్క్రీన్లో మనం మొత్తం ఇన్సర్ట్ చేసేసి దానిలో తర్వాత మనం జూమ్ ఇన్ చేస్తే క్లారిటీగా కనపడతారు. కానీ ఇక్కడ మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. దానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అంటే ఈ మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీయా కాదా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోర్టులో ఏమన్నా జ్వరబడ్డారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పారు, తెలుగుదేశం పార్టీలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోర్టులు ఉన్నారు, జ్వరబడ్డారు, వాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు నేరం చేసి ఆ నేరాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద వేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తరచూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు. ఈవెన్ కడపలో జరిగినటువంటి మహానాడు వేదిక మీద కూడా ఆయన ఇదే చెప్పారు. ఓకే. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, నేరం చేసేది మీ మీద వేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నేరం చేసి ఎదుటోళ్ళ మీద వేయటంలో చాలా ఆరితేరిపోయింది ఆ పార్టీ అని చెప్పి ఉదహరిస్తూ బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి కూడా ఇదే చేశారు, కోడికత్తి కేసు కూడా ఇదే చేశారు. ఓకే. కాబట్టి మీరు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పార్టీలోకి వస్తున్నటువంటి వాళ్ళని మనం కాదనలేము, వస్తున్నారు కొంతమంది, అప్పటికీ కొంతమందిని మేము స్క్రూటినీ చేసి ఆపేస్తున్నాము. కానీ పార్టీలో చేరిన తర్వాత కూడా కొంతమంది నమ్మదగిన వ్యక్తులుగా వ్యవహరించట్లేదు,
కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఉన్నారు, వాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇప్పుడు గుంటూరులో జరిగినటువంటి లేదా కృష్ణా జిల్లాలో జరిగిన 2 సంఘటనలు తీసుకుంటే అటు జోగి రమేష్ అలాగే అమ్మటి రాంబాబు ఇంటి మీద జరిగిన 2 దాడులను కనుక మనం చూసుకుంటే కనుక ఇప్పుడు అమ్మటి రాంబాబు ఇంటి మీద దాడులు జరిగింది, కానీ అక్కడేం పెట్రోల్ బాంబులు ఇసరులా. అలాగే మహిళలు వచ్చి నిరసన వ్యక్తం చేశారు, అమ్మటి రాంబాబు గారి వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా వాహనం మీద దాడులు చేయటం లేదా ఆయన మీద అత్యాచారం చేయటం అనేది కనిపించలే, కానీ అత్యాచారం చేశారని చెప్పి కేసు పెట్టారు వీళ్ళు. ఓకే, ఎందుకంటే మాబుగా వచ్చారు కాబట్టి సహజంగా మా అత్యాచారం చేశారని చెప్పి పెడతారు. కాకపోతే అక్కడ మేము గాంధీ మార్గంలో నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాము, ఆయనే దురుసుగా వ్యవహరించాడు అనేది మహిళలు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ మహిళలు. కానీ అమ్మటి రాంబాబు గారు ఏం చెప్తున్నారు, మా మీదకి వచ్చి అత్యాచారం చేయబోయారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. సరే, ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఎక్కడా కూడా ఈ పెట్రోల్ బాంబుల సంస్కృతి లేదా తగలబెట్టే సంస్కృతి, బాంబులు వేసే సంస్కృతి ఎక్కడ లేదు. ఓకే, కొన్ని ఫ్యాక్షన్ ఏరియాలో తప్ప, నీకు పల్నాడు లాంటి ఏరియాలో తప్ప గుంటూరులో కూడా ఇట్లా పెట్రోల్ బాంబుల సంస్కృతి లేదు. కానీ ఈ పెట్రోల్ బాంబుల సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు పోలీసులు బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టే అంత కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ అంతగా ఉండరు, దాదాపుగా ఉండరు. అందుకే వీళ్ళు పర్టికులర్గా పిన్ టు పిన్ ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏంటి అనేది మొత్తం ఐడెంటిఫై చేస్తున్నారు. కేసులు పెట్టారు. కేసులు పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు. కాకపోతే ఆ ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు, మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తి అనేది పోలీసులకు పెద్ద ఛాలెంజింగ్గా మారింది. దీన్ని విచారిస్తున్నారు. దీన్ని విచారిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, లా అండ్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ లేకపోతే మీకు పెట్టుబడులు రావు, ఉపాధి అవకాశాలు ఉండవు, ఉద్యోగాలు రావు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ కేసుని మీరు డీల్ చేయండి, అసలు ఎవరు పార్టిసిపేట్ చేశారు అనేది తేల్చండి అని చెప్పారు. ఆ మేరకు పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంటుంది అని అంటే, మనం కొంచెం వెనక్కి వెళ్తే కనుక 90s వెళ్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన 95లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అప్పుడు రాష్ట్రంలో నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం 3 ఉండేవి. అవును. సో ఆయన ఏం చేశాడు, ఫస్ట్ రౌడీజాన్ని లేకుండా చేశారు. ఆ తర్వాత 99లో వచ్చిన తర్వాత నుంచి ఫ్యాక్షనిజాన్ని లేకుండా చేశారు. ఆ తర్వాత నక్సలిజం లేకుండా చేసిన ప్రయత్నం ఆరంభించారు. కాకపోతే ఓడిపోయారు 2004లో. ఈ 3 రాష్ట్రానికి అప్పుడు చాలా పెద్ద ప్రమాదకరంగా ఉన్నాయి. నక్సలిజం, ఫ్యాక్షనిజం, అలాగే రౌడీయిజం. ప్రధానంగా ఈదికి ఒక రౌడీ మినిమం ఉండేవాళ్ళు అప్పట్లో. చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు అతీతంగా రౌడీల్ని వెంటాడి వాళ్ళని కేటగిరైజ్ చేసి బైండ్ ఓవర్ కేసులు పెట్టించి చాలా గందరగోళం చేసి రౌడీజాన్ని లేకుండా చేయగలిగారు. మరి ఇది ఎలా సాధ్యం? పార్టీలకు అతీతంగా చేయబట్టి సాధ్యం. ఇప్పుడు కూడా ఇలాంటివి జరగకూడదు అని చెప్పి ఆయన అనుకుంటారు. కాబట్టి పార్టీలకు అతీతంగానే విచారణ చేయమంటారు. అసలు ఆ మాబ్ ఎవరు, మాబ్లో ఉన్న మాస్క్ వ్యక్తి ఎవరు తేల్చండి అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా కూటమే డిమాండ్ చేస్తుంది. సో మరి ఆ వ్యక్తి ఎవరు బయటకు వస్తే తప్ప ఇప్పుడు దాడులు చేసింది, ఆ పెట్రోల్ బాంబులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్ల లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనేది తెలియ అవకాశం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.